హలో 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 అయ్యా చెప్పండి. అయ్యా చెప్పండి, మీ కాల్ రికార్డింగ్ లో ఉంది, చెప్పండి. ఈ రోజు మీ దగ్గరికి వచ్చి 1 month అవుతుంది. అయ్యా నాలో ఉన్నటువంటి 50% సమస్యలు ఈ రోజుకు తిరిగిపోయాయి సార్. అయ్యా మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు గురుగారు? అయ్యా మరి చౌటుప్పల్, హైదరాబాద్ దగ్గరలోనే ఉంటుంది. అవునండి. మీ పేరు? నాకున్న సమస్యలు 50% సమస్యలు ఈ రోజుతో తిరిగిపోయాయి. మీతో మాట్లాడాలనుకున్నాను. అయ్యా నేను ఈ ఆఫీస్ కూడా నేను నిన్న రోజే లీజు తీసుకోవడం జరిగింది. నేనే అనుకుంటాము. ఓకే. ఇక్కడే నేను కొత్తగా పార్టీషన్ తయారు చేసుకొని ఇంకో క్యాబినెట్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాను ఇక్కడ. ఓకే. బిజినెస్ కూడా కొంచెం బాగా అనిపిస్తుంది. ఈ ఆఫీస్ తీసుకున్నాను గురుగారు. మీరు ఈ ఆఫీస్ వచ్చి వాళ్ళని ఈ ఆఫీస్ ఓపెనింగ్ రావాలని ఆహ్వానించడానికి ఫోన్ చేస్తాను. నేను వచ్చానే అనుకోండి, మీ ఆహ్వానం ఉంది కదా, ఆహ్వానిస్తే నేను ఆల్రెడీ వచ్చినట్టు మీరు భావించండి. అలాగే ఆఫీస్ పేరేం పెడుతున్నారు? మీరు దానికోసమే మీకు కాల్ చేశాను గురుగారు. ఆఫీస్ పేరు మీరే చెప్తారని చెప్పేసి అందుకే కాల్ చేస్తాను. మంచి స్పీడ్ గా చేస్తారా? చేస్తానండి. 15 days లో ఓపెన్ చేస్తాను. స్పీడ్ గా చేస్తేనేమో కళ్యాణ్ అని పెట్టుకోండి, లేకపోతే A1 అని పెట్టుకోండి. A1 గానీ కళ్యాణ్ గానీ పెట్టుకోండి. A1 లేకపోతే కళ్యాణ్, ఈ 2 పేర్ల ఏదైనా పెట్టుకోండి. చాలా సూపర్ గా అవుతుంది. మీ ముఖ లక్షణాలకి దానికి చాలా ఫాస్ట్ గా పని అయిపోతుంది. KALYAN. ఓకే స్వామి. మీరు తప్పకుండా రండి. మీ భూ సమస్యలన్నీ తీరిపోయినట్టే కదా? ఓకే ఓకే. అంతే సార్. ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు పోరాటం కంటే అట్లా చేసేసుకోవాలి. మన దగ్గరకు వస్తే ఏమంటే సమస్యలు తీరిపోవడానికి అదే కారణం. అన్ని రకాలుగా సక్సెస్ అయిపోద్ది లైఫ్. అయ్యా డెఫినెట్ గా వద్దు స్వామి. అంతా మంచి జరుగుద్ది. శుభం భూయాత్. థ్యాంక్ యూ.